చైతన్య గారు, మీరు నిజంగా జాతికే చైతన్యం. విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా ప్రశ్న మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా, మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా హితరాభివందనములు. కంగారు పడకండి, మీకు చెప్పారుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎట్టాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అసలు తెలియకే తప్పు. ఊరుకో. తప్పు తప్పు, అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి. పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి. లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా? అది తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే, నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. మీ ప్రశ్న ఎందుకు వెనకబడిదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. హిట్లర్ గారు, దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలో ఉంటుంది. నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి, ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో కా. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది? నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక. ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనండి? అవును సార్, ఒక ఎడిటరే కాదు, ప్రొపరేటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాల మీద సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది.